యెస్. అయితే ఎప్పుడైతే లాక్‌డౌన్ ఇదంతా వచ్చిందో అందరూ ఆగిపోయారు. పెద్ద హ్మ్. పెద్ద సినిమాలన్నీ కూడా ఆగిపోయినాయి. బట్ మీరు మాత్రం ఎస్ఆర్ కళ్యాణ మండపాన్ని తీసుకొచ్చారు. హ్మ్. ఎలా తీసుకొచ్చారు? ఎలా కుదిరింది అదంతా మీకు? ఎనీ బిహైండ్ స్టోరీ ఏమైనా ఉందా దానికి? లేదన్న ఎస్ఆర్ కళ్యాణ మండపం మా ఊర్లో చేస్తున్నాము. ప్రొడ్యూసర్స్ సపోర్ట్ చేశారు. హ్మ్. అంటే ఇన్వెస్ట్‌మెంట్ గాని, డబ్బులు గాని మొత్తం ఎనకాల లేదు వాళ్ళు. ఇంకా నేను మొండి అసలు ఒక దాని మీద కూర్చుంటే ఇది ఏమైనా బయటెయ్యాలని కూర్చుంటాను. హ్మ్. ఇంకా అది వర్క్ అంటే ఇంక పట్టుబట్టిన విక్రమార్కుడు అంటారు. అది చేసేసానండి. హ్మ్. అంటే లోపల అరే! నేను రాసిన మాటలు, నేను రాసిన థింగ్ బయటికి రావాలి. ఎలాంటి రెస్పాన్స్ ఉంటదో అన్నది ఇప్పుడు ఫాదర్ గురించి ఒక ఎమోషన్ రాశాను. హ్మ్. ఇది ఎలా అయినా జనాలకు చూపించాలి, చూపించాలని ఒక తపన. బట్ ఏమన్నా గుడ్ థింగ్ ఏంటంటే ఎప్పుడు దేనికి భయపడలేదు తారక్. హ్మ్. ఇదైతే ఏమైపోద్దేమో, ఇది కాకపోతే ఆ ఆలోచన ఎప్పుడు రాలేదన్న. హ్మ్. ఎందుకో తెలీదు. ఐ హ్మ్. డోంట్ నో టిల్ డేట్ ఎంత లో వచ్చినా, ఏమొచ్చినా ఆ భయం అన్నది భయపడను. అదే ఏదైతే అదయిందింక. అదే మీ అదృష్టం. అంతే. ఓ ఇప్పుడు రకంగా. ఏదైతే అదయిందంటాను. ఇంక హ్మ్. దానికేం చేస్తాం మనం? హ్మ్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒకటి మనం కావాలని ఎళ్తన్నాము. కావాలని కూర్చున్నప్పుడు నువ్వు భయపడితే మాత్రం అది వస్తదా? రాదు. రాదు. ఇంక దేనికి భయపడ్డం అనే ఒక ఫీలింగ్‌తో ఎప్పుడు ఆ ఆలోచన పెట్టుకోలేదు. హ్మ్. మనకు పని గావాలి. అది అవ్వాలంతే. దానికోసం ఏం చేద్దాం అనే టార్గెట్‌లో ఎళ్ళానండి. బట్ ఆ మైండ్ సెట్ ఉండడం కూడా గొప్ప విషయం యాక్చువల్‌గా. హ్మ్. అందరికీ ఉండదు కదా! అది యాక్చువల్‌గా. అదే అన్న. భయపడతా ఉంటారు. అమ్మ ఇది చేయకపోతే ఏమవుద్దో, ఇప్పుడు పలానా టైంకి ఎళ్ళకపోతే ఇయ్యే ఉంటాయి తప్ప అదే. ఎక్కువ. అదే. మన చేతుల్లో లేని థింగ్స్ గురించి మనం కాన్ఫిడెంట్‌గా ముందుకు వెళ్ళిపోతాం. ఏదైనా ఏం జరిగినా పర్వాలేదు అనుకునే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. అదే. అలా ఉండాలని కోరుకుంటాను. హ్మ్. అంటే మనకేం కావాలో అది సాధించుకునే స్కోప్ అందరికీ ఉంది. యెస్. అందరికీ ఉందన్న. హ్మ్. బట్ ఏంటంటే భయం అనేది వదిలేయాలి. హ్మ్. ఏం కాదు ఏదో రోజు సాధిస్తాం. హ్మ్. హ్మ్. టైం మీరన్నది ఫస్ట్‌లో ఇనిషియల్‌గా అన్నట్టు పేషెన్స్. యెస్. ఏదో ఒక రోజు ఖచ్చితంగా మనకు వస్తది. కావాలని ఖచ్చితంగా అవుతదన్న. హ్మ్. ఏదో ఊరికే గూగుల్‌లో కోట్ చెప్పినోళ్ళు, సక్సెస్ అయినోళ్ళు చెప్పినట్టు ఏం కాదని హ్మ్. ఖచ్చితంగా నేను ఇక్కడికొచ్చి చూసా కదన్న. హ్మ్. ఎవ్వరేమనుకున్నా సాధించొచ్చు. యెస్. దే యెస్. హావ్ టు బి కాన్ఫిడెంట్. సినిమా ఇండస్ట్రీకొచ్చినప్పుడు ఏంటంటే, ఒక పక్క అవకాశాలు ఎతుక్కోవడం, ఒక పక్క రిజెక్షన్స్, ఒక పక్క వేరే వేరే ప్రెషర్స్ అంటే చిన్న చిన్నయి థింగ్స్ గురించి గానీ ఏదైనా ఉండొచ్చు కదా! హ్మ్. సో, మరి ఇన్ని మల్టిపుల్ థింగ్స్ అనేవి చుట్టూ ఉన్నప్పుడు వాటిని ఎలా మేనేజ్ చేసుకునేవాళ్ళు అన్నిటిని ఎలా బ్యాలెన్స్ చేసుకునేవాళ్ళు? అసలు నేను అలాంటి వాడి దగ్గరికెళ్ళలేదన్న. అదే హ్మ్. ఇందాక చెప్పినట్టు హ్మ్. ఆడిషన్స్‌కెళ్ళేవాడిని కాదు. హ్మ్. రిజెక్షన్స్ ఇంకసలు స్కోప్ లేదు. హ్మ్. నాకంటూ నేను క్రియేట్ చేసుకుంటూ వచ్చా. ఎక్కడ ఆపర్చునిటీ. ఎప్పుడు ఎవరి దగ్గరికెళ్ళలే. హ్మ్. అంటే నాకర్థమైందేందంటే దే ఆర్ గుడ్ లుకింగ్ గైస్ దెన్ మీ. హ్మ్. నాకన్నా చూడ్డానికి ఇన్‌స్టంట్‌గా చూసి నాకన్నా బావుంటారు. యెస్. వాళ్ళంటూ నాకన్నా మేబీ దే ఆర్ టాలెంటెడ్ హ్మ్. అన్నీ ఉంటాయి. హ్మ్. ఇప్పుడు నన్ను పెట్టి ఒకరు ఎందుకు తీస్తారు అనే ఒక క్వెషన్ ఎప్పుడూ ఉంటది గదండీ! బయట అవును. నుంచి అవును. వచ్చినప్పుడు. ఆబ్వియస్‌గా ఉంటది. హ్మ్. దెన్ నేను అనుకున్నాను లేదు ఫస్ట్ మనకంటూ మనం క్రియేట్ చేసుకుందాం. మనకున్న దాంట్లో. హ్మ్. అందుకని అప్పుడు 2019లో 'రాజావారు' గారు అలాగే చేసింది. హ్మ్. ఇలాంటోళ్ళు ఎవరైనా నా దగ్గరకొచ్చి హ్మ్. బేసిక్‌గా అప్పుడు షార్ట్ ఫిల్మ్ బ్యాచ్ ఎక్కువుండన్న మీ అందరం. నాకు అవును. తెలిసి షార్ట్ ఫిల్మ్ హీరోలంటే అప్పుడు 50 మంది పైనుండేవాళ్ళు. హ్మ్. ఆడ కృష్ణానగర్‌లో ఇలా కనిపిస్తుంటే "ఏయ్! హీరోరా, హీరోరా, హీరో" అని ఇంట్రొడ్యూస్ చేసేవాళ్ళం. ఓకే. అప్పుడు షార్ట్ ఫిల్మ్ చేసినా హీరోనే కదా! అవునవునవును. ప్రసాద్ ల్యాబ్స్ సైడ్ ఎప్పుడు సాటర్‌డే, సండే ఎళ్ళినా ప్రసాద్ ల్యాబ్స్‌లో ఎప్పుడు ఒక 3, 4 షార్ట్ ఫిల్మ్‌లు ప్రీమియర్‌లు అయ్యేటియి. హ్మ్. దానికి అందరూ గెస్ట్‌లొచ్చేవాళ్ళు. హ్మ్. సాటర్‌డే, సండే అటెళ్ళావా? మేము సాటర్‌డే, సండే ప్రసాద్ ల్యాబ్స్ 3 స్క్రీన్‌లుంటే బుక్ చేసుకోవడానికి 1 మంత్ నుంచి బుక్ చేసుకోవాలి. ఓహ్! ఏ స్క్రీన్ అవైలబిలిటీ ఉంది అండి అని చెప్పి. ఆ! అంత బిజీగా ఉండే షార్ట్ ఫిల్మ్. ఆ! అక్కడికెళ్తే అందరం గ్యాదర్ అయిపోయేవాళ్ళం షార్ట్ ఫిల్మ్ బ్యాచ్ అంతా. ఐ మిస్ దెమ్ అన్న. హ్మ్. ఈరోజు నాకు ఆ ఫీలింగ్ ఉంది. నా యెస్. షార్ట్ ఫిల్మ్ మేకర్స్ అందరిని మిస్ అవుతుంటాను. హ్మ్. ఆ రోజు నేను వర్క్ చేసినోళ్ళందరూ హ్మ్. 50 మందికి పైగా హీరోలన్న. హ్మ్. సో కాల్డ్ సిట్యుయేషన్స్ వల్ల. అది హ్మ్. ఫ్యామిలీ ప్రెషర్స్ అనుకోండి, వాటెవర్ యాహ్! ఏజ్ అయిపోతుంది అనుకోండి, ఇంకోటి హ్మ్. ఫైనాన్షియల్ స్ట్రగుల్ ఎనీథింగ్ అని అందరూ వెనక్కెళ్ళిపోయారు. అందరూ 50 అందరూ మంది. ఎవ్వరు లేరన్న. హ్మ్. ఎవరున్నారు చెప్పండి? హ్మ్. ఈరోజు నాకు తెలిసి ఒక్కరు, ఇద్దరు కూడా లేరు. హ్మ్. హ్మ్. ఐ స్ట్రాంగ్‌లీ ఫీల్ వాళ్ళుండాలి. ఎందుకంటే అందరికీ డ్రీమ్ అన్న. యెస్. యెస్. ఒక క్యారెక్టర్ చేయాలి, సినిమాలు చేయాలని. ఐ హోప్ అన్న. హ్మ్. ఇప్పుడు మళ్ళీ వాళ్ళందరూ వస్తారు. హ్మ్. నాకేమన్నా వీలైతే నా సినిమాలలో వీలైనంత వరకు నేను చేయడమా, హ్మ్. వాళ్ళిప్పుడు అందరూ సెటిల్ అయ్యుండాలని కోరుకుంటున్నాను లైఫ్‌లో. హ్మ్. సెటిల్ అయ్యి వాళ్ళు ఫైనాన్షియల్లీ హ్యాపీగా ఉన్నా, వాళ్ళ డ్రీమ్‌ని ఫుల్‌ఫిల్ చేసుకోవడానికి మళ్ళీ వాళ్ళ లైఫ్‌లో ఒక 2 ఇయర్స్ కేటాయించి, యెస్. ఒక్కసారి సినిమాల్లోకొచ్చి వాళ్ళ డ్రీమ్‌ని ఫుల్‌ఫిల్ చేసుకోవాలనుకుంటున్నాను. నా షార్ట్ ఫిల్మ్ మేకర్స్ అందరికి. దట్స్ ఎ గ్రేట్ థింగ్ యాక్చువల్‌గా. మన కాంపిటీషన్ తగ్గిపోయిందని ఫీల్ అయ్యేవాళ్ళు చాలా మంది ఉంటారు. అదే. జనరల్‌గా ఇండస్ట్రీలో. అదే. అదే. బట్ మీరు అలా ఆలోచించడం అనేది గొప్ప విషయం అండి. హిట్స్‌కి, ఫ్లాప్స్‌కి సంబంధం లేకుండా హ్మ్. నెగటివిటీ వచ్చేది మీకు. ఆ! వచ్చేది అంటున్నా. ఆ! అదే వస్తుందంటలా. వచ్చేది. అవును. వచ్చేది ఒకప్పుడు. అవునవును. ఆ! సో, మీరేంటంటే మీరు ఎక్కడికెళ్ళాలనుకుంటున్నారో అక్కడ మీరు భయపడకుండా వెళ్ళిపోయేవాళ్ళు. హ్మ్. కాకపోతే ఎంత లేదనుకున్నా కూడా మనం చెవులు మూసుకోలేము ఇండస్ట్రీలో హ్మ్. ఉన్నప్పుడు. హ్మ్. మనం చెవులతో వింటా ఉండాలి. హ్మ్. ఎందుకంటే 10 మంది వేరే మాటలన్నా ఒక దగ్గర నుంచి అవకాశం ఇస్తాననేవాడు ఎవడో ఉంటాడు. ఆ! ఎక్కడో మనకొక పిలుపు ఉంటది. దానికోసమన్నా మనం ఓపెన్ పెట్టుకోవాలి. హ్మ్. సో, ఎలా దాన్ని ఎలా ఓవర్‌కమ్ చేస్తూ వచ్చారు? అదే హైగా తారకన్న. హ్మ్. ఇప్పుడు ఒక ప్రొడక్షన్ హౌస్ దగ్గరికెళ్తుంటాం. వాళ్ళ హ్మ్. పీపుల్ ఎవరో కలుస్తారు. హ్మ్. మనతో ఇంతకుముందు సినిమా చేద్దామని వాళ్ళు అనుకుంటారు.
ఏదో హిట్ ఆఫ్ ఫ్లాప్ పడిన తర్వాత మనోడితో ఏం చేసాం లేరా అని అంటారు. అది మన చెవిలో పడినప్పుడే కదా హై. ఓకే ఫైన్, మనమేంటో మనకు తెలుసు కదన్న. ఇప్పుడు ఎవరో మనల్ని తక్కువగా చూస్తే సరిపోదు కదా, మనల్ని మనం తక్కువగా చూసుకోకూడదు అంతే. ఎదుటోడు తక్కువగా చూస్తే ఏమవ్వదు. నేను ఎప్పుడు తక్కువగా చూసుకోను కూడా. నా వరకు నేను ఎప్పుడు హైయే, నా వరకు నేను ఎప్పుడు గొప్పే. ఎదుటోళ్ళు నన్ను తక్కువగా చూస్తే అది నా ప్రాబ్లం కాదు. మేబీ ఈ రోజు అర్థం కాకపోవచ్చు, ఇంకో రోజు అర్థం అవుతుంది. ఇదే మైండ్ సెట్ తారక్, సింపుల్లీ. అసలు దాంట్లో ఏం మొహమాటమే లేదు. అదే మైండ్ సెట్తో ఉన్నాను. మా ఆఫీస్లో నా దగ్గరికి వచ్చి అక్కడ నీ గురించి ఇది అనుకుంటున్నారు, ఇక్కడ చూసావా, ఇది చూసావా, అది చూసావా, ఇది చూసావా అంటే 1 year వదిలేయండి నన్ను. వదిలేండి, ఏమవుద్ది. నేను గొప్ప సినిమా చేశాను ఇప్పుడు అంటే, గొప్ప అంటే లెట్స్ ఏ ఎక్స్ట్రాడినరీ ఫిలిం చేసేది వచ్చింది లేదు, నిజంగా మన సినిమా బాగాలేదు, కొన్ని వస్తుంటాయి కానీ తప్పులు వస్తున్నాయి, మనం చేయనేటివి వస్తున్నాయి, వదిలేయండి అని అన్నాను. ఓ పాయింట్ ఆఫ్ టైంకి వినలే. అది నేను వదిలేయడం వల్ల వచ్చిన డ్యామేజ్ అయింది. ఏది ప్రోపగండా అయిపోయింది, ఏది నెంబర్ ఆఫ్ ఫిలిమ్స్ అంటూ అది ఇది ప్రోపగండా అయిపోయింది. అది దీనికైనా అడ్రస్ చేయాలా అని ఒకసారి ఆలోచించా. అడ్రస్ చేయడం ఎందుకు లేచా, మన వర్క్తో మాట్లాడదాం అని చెప్పి కొన్ని రోజులు వదిలేసా. కానీ అది రోజు రోజుకి ఎక్కువైపోయేసరికి ఒకరోజు అడ్రస్ చేశాను అంతే. ఎందుకంటే అది తప్పు, ఇంకా ఎక్కువ వెళ్ళిపోతే మరీ ప్రాపగండా ఎక్కువ వెళ్ళిపోతుంది, అడ్రస్ చేశాను. ఆ స్టేజ్లో లేనన్నా. అంటే ఎందుకో నా మైండ్ సెట్ అంతే తారక. ఇప్పుడు ఎవరైనా మన గురించి తక్కువగా మాట్లాడుతున్నారా, అదే కసి, హ్యాపీ, లెట్ హిమ్ టాక్. రేపు మందే, తనకి మనం ఏంటో తెలియదు, మనం ఏంటో మనకు తెలుసు. హ్యాపీగా మనసులో నవ్వుకొని అతని ఫేస్ గుర్తుపెట్టుకొని తర్వాత చూసుకున్నాం వచ్చాడు. అక్కడ రెండే ఉంటాయి. ఫస్ట్ ఏంటంటే బాధపడి ఇంకోటి చేయడం, లేదంటే ఛాలెంజ్ చిరంజీవి గారు డైలాగ్ చెప్పుకొని అంతే. బాధపడితే మనం వీక్ అన్నా. ఇప్పుడు ఎదుటోడు మనల్ని నీకేమీ రాదురా, నువ్వు చేతగానోడివి, నువ్వు ఏ పని చేయలేవు అని వాడు అన్నప్పుడు నీ కళ్ళలో పౌరుషం ఉండాలి, లేకపోతే నీ కళ్ళల్లో వాడి మీద కోపం ఉండాలి, నీ మీద నీకు ధైర్యం ఉండాలి. అది కాకన్నా నీ కళ్ళల్లో జాలో లేకపోతే బాధ ఉన్నిందంటే యువర్ వీక్, నువ్వు పడిపోయావు. వాడు నీకు ఏమీ చేయడు, కొన్ని తిట్టాడని రేపు నీ భుజం మీద చేసి నీకు ఏమన్నా ఇస్తాడు, ఏమీ చేయడు. నీ మీద నీకు కాన్ఫిడెన్స్ లేనప్పుడు ఏం చేయలేవు. అది ఉండద్దు, ఎందుకు ఉండాలన్న. ఎవ్రీ ఇండివిజువల్ ఈజ్ ఎ వెరీ స్ట్రాంగ్ పర్సన్. ఎవ్రీ ఇండివిజువల్ ఎవరైనా కానీ దే షుడ్ బి వెరీ స్ట్రాంగ్, ఫైట్ ఫర్ వాట్ యూ వాంట్. ఎస్, మీరు చెప్పినట్టు అక్కడ గనక డౌన్ అయితే గనక మనం ఓడిపోయినట్టు, వాడు గెలిచినట్టు, యాక్సెప్ట్ చేసినట్టు. నేను ఎదుటోడు ఏమన్నా అన్నాడు, నువ్వేం చేయలేవరా అన్నాడు అనుకో, ఆ టైంలో నువ్వు డౌన్ అయ్యావా, అయిపోయా, ఇంకేం లేదు. అది చెప్పింది కరెక్టే అప్పుడు, అంతే కదా, నువ్వేం చేయలేవు అంటే అన్నట్టు. మరి తర్వాత కంట్రోల్ అయిపోయింది మొత్తం, అదే కాలు మీరు ఏదైతే మాట్లాడారో దాని తర్వాత కంట్రోల్ అయిందా? నేను అనుకోవడం రియాలిటీ తెలిసింది జనాలకి. అప్పటి వరకు కిరణ్ అంటే ఇదిగో ఎవరో ఎంపీ కొడుకు అంట, అదంట, ఇన్ని సినిమాలు వస్తున్నాయి, ఇది ఆ రోజు రియాలిటీ తెలిసింది. ఆ ప్లాట్ఫామ్లో మాట్లాడాను, అది రియాలిటీ తెలిసింది. అప్పుడు పీపుల్ లవ్ మీ. నేనేం బిలీవ్ చేస్తానంటే అన్న, ఇప్పుడున్న థింగ్లో, ఇప్పుడున్న ఈ సోషల్ మీడియాలో కానీ వాట్ నువ్వు ఏం మాట్లాడినా పాజిటివ్ ఉంటుంది, నెగిటివ్ ఉంటుంది. మన పని మనం చేసుకుంటా. అది ఓకే, అంటే మనం మాట్లాడిన దానికి ఒక 2-3 అర్థాలు తీసుకుని చెప్పుకునేవాళ్ళు, అది వేరు అదంతా. బట్ అసలు మన పని మనం చేసుకుంటూ వెళ్తుంటే కామెంట్ చేయడం అనేది అది ఖచ్చితంగా అడ్రస్ చేయాల్సింది మీరు చేశారు కదా. అంటే ఆ రోజు చేశానన్న, ఇంకా లేదులే ఎక్స్ట్రీమ్కి వెళ్ళిపోతుంది, ఇది అడ్రస్ చేయకపోతే రాంగ్ అని చెప్పి చేశాను. అయితే దానికి అంతటికే అనుమానాలు జరిగింది. ఒక వేరే దాంట్లో పెట్టారు డైలాగ్ అనే దాని గురించి వచ్చింది ఇదంతా యాక్చువల్గా అప్పట్లో. ఆ రోజు టాపిక్ అది కూడా కాదన్న. ఆ రోజు టాపిక్ ఏంటంటే బేసిక్గా నేను మా అమ్మ గురించి మాట్లాడాను, ఆ స్పీచ్ అది థింగ్ అని. రిమైనింగ్ థింగ్ అది వదిలేండి అన్న, దాని గురించి. నేను ఎందుకు అంటున్నానంటే నా క్వశ్చన్ కంప్లీట్ అవ్వలేదు యాక్చువల్గా. నేను దాని గురించి మళ్ళీ ఏం మాట్లాడారు, ఎందుకు మాట్లాడారు అది అడగట్లా నేను. ఆ రోజు జరిగింది, జనాలందరికీ ఒక క్లారిటీ ఉంది. మీకు ఆ ప్రొడక్షన్ హౌస్ నుంచి కాల్ కానీ లేకపోతే ఏమన్నా వచ్చిందా, సారీ కానీ నోట్ కానీ ఏమన్నా వచ్చిందా? అదేం లేదు నా వీఆర్ ఇన్ గుడ్ టర్మ్స్ అంటే ఆ తర్వాత మాట్లాడారు అదంతా. అదే నేను అడుగుతున్నా, ఆ క్లారిటీ నేను అడుగుతున్నా. అంత ఏం